మందులు మర్చిపోకూడదు మళ్ళీ. మీకు ఇంకొక ఇదేంటంటే వికే గారు, ఆ ముందర మీరు చదివినవన్నీ అంటే ఈయన కేసు వచ్చే వరకు ఉన్నవి డిశ్చార్జ్ పిటిషన్లు. సో డిశ్చార్జ్ పిటిషన్లకి వాళ్ళు వచ్చి ఆ అడ్వకేట్లు వచ్చి వాయిదాలు కోరటానికి కూడా ఒక కనీసం నాకు తెలిసి 2-3 గంటలు పడుతుంది కదా, ఈజీగా 2-3 గంటలు పడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ రావాలి, మా డిశ్చార్జ్ పిటిషన్ చూడమనాలి, ఆ జడ్జి చూడటం మొదలు పెట్టాడు అనుకోండి, అది ఇటు లాంగర్ టైం. ఏంటండి ఒక కేసే చాలా టైం పట్టేస్తుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 35 కేసుల్లో అన్ని ప్రతి దాంట్లోనూ ఈయన ఉన్నాడు కదా, అన్నిట్లో ఉన్నారండి, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇంకో గారు, ఈ మొత్తం టోటల్ మనం ఈ కేసులు వీటికి సంబంధించి చూస్తే ఇట్ సీమ్స్ అంటే సిబిఐ కోర్టు సుప్రీం కోర్టు డైరెక్టివ్ని ఫాలో అవుతున్నట్టుగా నాకు కనిపిస్తున్నదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఈ డిశ్చార్జ్ పిటిషన్లని వెంటనే డీల్ చేయాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా నాకు గుర్తు. సబ్జెక్ట్ అందుకని బహుశా ఐ థింక్ ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మొత్తం టేకప్ చేస్తూ ఉన్నట్టున్నారు సీరియస్ కేసులన్నీ కూడా. ఇక్కడే నా పాయింట్ ఏంటంటే ఇందులో వెంకటేష్ గారు, ఇప్పుడు ఈ రేపు వీళ్ళు అటెండ్ అవుతారు కదా, తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది అంటే రెగ్యులర్ విచారణ స్టార్ట్ అవుతుందా ఇక వారం అటెండెన్స్? ఎప్పుడెప్పుడు కేసు ఉంటుంది, వారం అవ్వచ్చు, మరుసటి రోజు అయ్యొచ్చు.